చిరునవ్వు చెక్కట్లేదనా లేకపోతే ఏంటిదని అర్థం? ఇవాళ ఆయన చెక్కని చిరునవ్వుతో వెళ్తుంటే మేము చక్కటి చిరునవ్వుతో వెళ్తున్నాం ప్రజల్లోకి. మేము అప్పటికే సుపరిపాలన తొలెడుగానే ప్రజల్లో తిరిగారు కూటమి. అమృతకాలం 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన భారతీయ జనతా పార్టీ తిరిగింది. కూటమి అంతా తిరుగుతూ ఉంది పబ్లిక్ లో. వాళ్లే ఒక కార్యక్రమం పెట్టారు, ఏడాదిలో కూటమి ఫెయిల్ అయిందని ఒక కార్యక్రమం పెట్టారు, క్యూఆర్ కోడ్ పెట్టి. ఎక్కడ తిరిగారు వాళ్ళు? ఎక్కడా తిరగలా. ఒక్క కార్యకర్త రోడ్డు మీద తిరగలా, ఒక్క కార్యకర్త అప్లోడ్ చేయలే. అదేవిధంగా ఆయన డిజిటల్ బుక్ అన్నాడు. డిజిటల్ బుక్ ఏమైంది? వాళ్ళ కార్యకర్తల మీదే కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకే కంప్లైంట్స్ వస్తా ఉంటే దాన్ని మూసేశారు. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇప్పుడు పీపీపీ మోడల్ ప్రైవేటీకరణ గురించి అడిగారు. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ జీఎస్టీ ఉంది, జీఎస్టీని ఆయన యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళ క్యాడర్ ఏమో యాక్సెప్ట్ చేయమంటున్నారు. వాళ్ళ పార్టీ మీద ఆయనకే నియంత్రణ లేని పరిస్థితి. అధ్యక్షుడు దోదారి, కార్యకర్తలు దోదాయి, ఇంకా పార్టీ ఏముందండి? అది నిలబెట్టుకోవడం కోసం ఒక 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు మాట్లాడతారు. వీళ్ళకి టాప్ టు బాటమ్ ఆ సోలో వీడియోలు మాత్రమే అలవాటు, క్షేత్రస్థాయిలోకి రారు. వాళ్ళ గురించి పెద్దగా చర్చించడం కూడా అనవసరం. అంటే ముసుగేసుకున్నవాడికి ఎదరోడు ముసుగేసుకున్నట్టు కనిపిస్తుంది. ఆయనకే ఆ సంస్కృతి పరదాలు కడుపు తిరిగాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరుగుతున్నారు. మన జీఎస్టీకి విజయవాడలో ఏం చేశారు? ఆయన మార్కెట్లోకి వెళ్లారు ఓపెన్ గా. ఏ రోజైనా ఆయన తిరిగాడా? పరదాలు కట్టారు. ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేవారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.